ఒక క్రిస్మస్ చూశాను. వెళ్ళిన ఫస్ట్ నేను పెట్టారు అనుకున్నాం, తిండి పెట్టేశారు. తిండి పెట్టేసిన తర్వాత మరలా ఏం జరిగిందను, ప్రార్థన చేయకుండానే క్రిస్మస్ స్టార్ట్ చేశారు. మళ్ళీ క్రిస్మస్ అయిపోయిన అంటే క్రిస్మస్ పాటలు అయిపోయిన వెంటనే ఇప్పుడు ఎవరు వచ్చారయ్యా అంటే డ్యాన్స్లు వేసారు. మళ్ళీ డ్యాన్స్లు అయిపోయినట్టు మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చారు అనుకుంటున్నారు, రాజకీయ నాయకులు వచ్చారు. మళ్ళీ రాజకీయ నాయకులు అయిపోయిన వెంటనే ఎవరు వచ్చారు అనుకుంటున్నారు, క్రిస్మస్ తాత వచ్చాడు. మళ్ళీ క్రిస్మస్ తాత వచ్చిన వెంటనే ఏమైపోయింది అనుకున్నారు, కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆమేన్. ఇంత విచిత్రం ఏంటంటే ఇందులో యేసుక్రీస్తు గురించి చెప్పే నాదుడు ఎవరన్నా ఉన్నారంటే లేరు. మళ్ళీ ఇది ఎక్కడ జరిగిందంటే అన్యుల మధ్య జరుగుతుంది. ఇది ఏంటి, మనం చేసుకునే క్రిస్మస్. అన్యుల మధ్య జరుగుతున్న ఈ క్రిస్మస్ని క్రీస్తు గురించి చెప్పకుండా మనం ఏం చేస్తున్నామంటే రాజకీయ నాయకులు వచ్చారు, రాజకీయ నాయకులు పెద్ద పెట్టేస్తున్నాం. అంతే కదా, అంత విచిత్రం చెప్పండి. రాజకీయ నాయకులు వచ్చి రాజకీయ నాయకులు ఏం చెప్తారు చెప్పండి, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మీ దేవుడు చాలా మంచోడు, సర్వలోకానికి మన అందరి పాపాలని క్షమించడానికి వచ్చాడు. నిజంగా హృదయంలో నుంచి వస్తే నిజంగా క్రైస్తవుడు అయిపోవాలి. అంతేనా? ఓపెన్గా మాట్లాడుతున్నా. ఒకవేళ రాజకీయ నాయకుడు వచ్చి ఓపెన్గా మాట్లాడితే ఆయన ఎవరిని స్వీకరించాలి, యేసుక్రీస్తు వారిని స్వీకరించాలి. యేసుక్రీస్తు వారిని స్వీకరించిన ఒక వ్యక్తి కూడా వచ్చి స్టేజీ మీద మాట్లాడుతుంటే నిజంగా ఏం చెప్తున్నా, యేసుక్రీస్తు వారికి మనం చోటు ఇచ్చామా?